హరే కృష్ణ. ఈరోజు వచ్చిన భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన దగ్గర హిస్ గ్రేస్ చైతన్య చరణ్ ప్రభు ఉన్నారు. చాలా విఖ్యాత ప్రచారవేత్త, భక్తి తత్వవేత్త మన ఇస్కాన్ మూమెంట్లో. ఆయన దాదాపు 25కు పైగా భక్తి తత్వం పైన గ్రంథాలను రచించారు. అంతేకాకుండా ఆయన సంవత్సరంలో 400 ప్రవచనాలు ఇస్తారు. 4 ఖండాలు తిరుగుతారు. సో అట్లాగా చాలా ఆయన వెళ్ళలేని కాంట్రిబ్యూషన్ అనమాట మన ఇస్కాన్ మూమెంట్కి, ఇంకా ఈ ప్రపంచానికి. పైగా గీత, మనకి అందరికీ భగవద్గీత తెలుసు కదా, దాని మీద 4000 పైగా ఆర్టికల్స్ రాశారు భగవద్గీత పైన. ఇంకా చాలా బుక్స్ కూడా రాశారు. ఇప్పుడు ప్రభుజీ బుక్స్ కూడా డిస్ప్లే చేస్తాము. ప్రేయర్స్ ఇన్స్పైర్డ్ బై భగవద్గీత అని చెప్పేసి, ఇంకొకటి గీతా ఫర్ CEO, రీసెంట్ బుక్స్ ప్రభుజీవి, అవి కూడా ఉన్నాయి. ఇంకా టెడెక్స్ అని, ఇంకా మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్ ఇట్లాంటి ప్రఖ్యాత కంపెనీల్లో కూడా ప్రభుజీ ప్రసంగాలు ఇస్తారు. మొన్నే రీసెంట్గా కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గురి పూర్ణిమ సందర్భంగా ఆయన ప్రసంగం చేశారు హెడ్ ఆఫీస్లో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్లో. అట్లా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ప్రభుజీ ప్రసంగాలను ఇచ్చారు. ఈరోజు మనతో పాటు ప్రభుజీ ఉండడం చాలా సౌభాగ్యకరం. మన అందరం ప్రభుజీని వెల్కమ్ చేస్తూ ఆయన ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద కూడా ప్రసంగాన్ని ఇస్తారు. భక్తి మన యొక్క హృదయాన్ని ఎలా మారుస్తుంది అనే విషయాన్నిపై ఈరోజు చర్చించడానికి ప్రభుజీ వచ్చారు. సో దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. మేము తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేస్తాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. I'm grateful to be here with all of you today. And today I will talk based on the Bhagavad Gita and the Mahabharata about how to overcome envy when we see others doing better than us. You can sit comfortably, please. హరే కృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, మహాభారతంలోని ఎలాగా ఈర్ష్యభావాన్ని మనం తగ్గించుకోవచ్చు. వేరే వాళ్ళని చూసినప్పుడు అప్పుడప్పుడు మనకి ఈర్ష్యభావం కలుగుతుంది కదా, దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని చర్చించుకుంటాం. So I'd like to start by asking you, what does envy mean? And what is the normal time or situation when people feel envious? ఇప్పుడు దీన్ని ఎలా బిగిన్ చేయబోతున్నామంటే, అసలు ఈర్ష్యభావం అంటే ఏంటి, ఎట్లాంటి సమయాల్లో మనకి ఈర్ష్యభావం రావచ్చు. Yes. So I'm writing and drawing something over here. Is it visible? Not displaying? Oh, okay. Anyway, yeah, continue. So yes, what do you think is envy? And can you think of in your life you have seen somebody else
feeling envious of someone? What are the normal times when we feel envious or people feel envious? ఎవరైనా చెప్పగలరా ఎప్పుడు మనం ఈర్ష్యభావం ఫీల్ అవుతాము? జస్ట్ ఎవరైనా ఒక ఆలోచన చెప్పండి. ఎప్పుడు ఈర్ష్యభావం ఫీల్ అవుతాము? ఎవరైనా చెప్పచ్చు. Mataji is saying that somebody is explaining Bhagavad Gita very nicely. So we will feel that we'll feel jealous of them that they are explaining better than us. Okay, that's very honest. Thank you. So others, అది maybe they are more intelligent or more expert than us. Coming, not coming still. Okay. Yes, that is one situation. అది ఒక సన్నివేశం. So others are praised, whereas we are not praised. Or even if we are praised and others are praised, but if somebody else is praised much more than us, then that also feels like that. Others praised more than us. Yes. Yes. So others are having more pleasure than us. So they're having more enjoyment than us. It's interesting, all the examples you are giving, all of them are relational. So that means envy is felt in relationship with someone. So can envy exist in isolation, or does it always exist in relationship? సో ఇప్పుడు మనకి ఈర్ష్యాభావం అనేది రిలేషన్షిప్ అంటే ఎవరితోన్నా మనం సంబంధం ఉంటే వాళ్ళతో మాత్రమే వస్తుంది కదా. అలా కాకుండా మనం సింగిల్ గా ఉన్నప్పుడు ఈ భావాన్ని అనేది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామా? Yeah. So you're saying that both it exists inside us and also exists in relationship. Still not coming? Okay. We'll not move it now. Thank you. It came through. Okay, good. So envy is saying it exists in relation with others and also inside us. Okay. So if you give some examples, now how would you, if you had to describe envy, how would you describe envy? What is the feeling of envy? మనం ఈర్ష్యాభావాన్ని ఎలాగా వర్ణించవచ్చు? ఆ భావన అనేది ఎలా ఉంటుంది? Okay, let's start. Yeah. Is it a happy feeling, positive feeling, or unhappy, negative, unhappy feeling? Negative. Yes. Sorry? It's dissatisfaction. So it is a negative feeling. So when we feel envious at that time, what is it that normally we try to do? So yeah. Okay. Let's put it this way then. Envy is the emotion that we are feeling. Now, generally, it arises from comparing. So it arises from comparing, and what does it lead to? What happens after we feel envious? Yes. So what we want to do is, we want to grab something or gain something. Grabbing. So basically, envy means what? Say if I am here, if I am comparing someone else. So initially, may say, okay, both of us are similar level. But when we are feeling envious, we feel some way that person is above me. And when that person is above me, the solution is that either I have to go up or I have to pull the other person down. So that when we try to grab, basically we try to somehow invert the situation. Okay. Yes.
Yes. So quite often when there's envy, the focus is not on whether we have the qualification to rise to that level. Now we may have, we may not have, but the focus is not on that. I somehow want a better position than what the other person has. సో మనకి Yeah, please translate. స్టార్టింగ్లో మనం మనం ఇంకొక అంటే మనకి ఎవరితో అయితే సంబంధం ఉంటుందో ఆ వ్యక్తులు ఒకే ప్లాట్ఫామ్లో ఉండొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు కొంచెం కొన్ని విషయాల్లో ఎదిగి ఉండొచ్చు. అప్పుడు మనకి ఈ ఈర్ష్య భావం అనేది కలుగుతుంది. కలిగినప్పుడు మనం ఏం చేయాలనుకుంటాం? వాళ్ళని ఏదో విధంగా కిందకన్నా దించేయాలి, నేను పైకన్నా వెళ్ళాలి అనే భావన మనలో వ్యక్తీకరం అవుతుంది. ఇంకోటి, మనం పైకి వెళ్ళాలనే భావన అంటే దాంట్లో ఏముంటుందంటే ఏదో విధంగా అంటే కిందకి దించేయాలని, అంటే మనకి అర్హత లేకపోయినా మనం అతనికన్నా పైకి వెళ్ళాలి, మిగతా వాళ్ళు కిందకి వెళ్ళాలి అనే ఒక భావన ఉంటుంది మనకి. Thank you. So I was in Australia, and there's one in one city. There are two devotees who are trying to teach Bhagavad Gita and share the spiritual message. So there's one devotee had a lot of complaints about the other devotee. He was going on and on and on. సో ప్రభుజీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఇద్దరు భక్తులు ప్రచారానికి వెళ్ళారనమాట. ప్రచారం చేస్తున్నప్పుడు ఒక భక్తుడు ఇంకో భక్తుడి పట్ల ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. So then I heard him for some time and I said, Prabhu, with all due respect, and normally if anybody starts a sentence with all due respect, that means what they are going to speak after that is not going to be very respectful. సో ప్రభుజీ ఆ భక్తులతో మాట్లాడేటప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అనే ఒక పదాన్ని యూజ్ చేశారు. అది మొదలు పెట్టినప్పుడు దాని అర్థం ఏంటంటే అంత ఆనందకరంగా ఉండదు మాట్లాడినప్పుడు అని దాని అర్థం. So I told him, with all due respect, I think you are feeling envious of that person. And he said, of course not. I'm not envious. I'm just extremely unhappy that good things are happening to him and good things are not happening to me. And he spoke that, then his mouth fell open. And he realized that is actually envy. But he had not identified it till I spoke it to him. సో ఆ భక్తుడు ఎప్పుడైతే ప్రభుజీతో వ్యక్తీకరణ చేయడం మొదలు పెట్టాడో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అనే పదాన్ని ఉపయోగించి, అప్పుడు ప్రభుజీ ఏం చెప్పారంటే దాని అర్థం ఏంటంటే అతనికి మంచి జరుగుతుంది, వేరే భక్తునికి మంచి జరుగుతుంది, నాకు మంచి జరగట్లేదు అనే భావన నీలో ఉంది, అంటే ఈర్ష్య భావన అనేది నీలో ఉంది అని ప్రభుజీ చెప్పగానే ఆ భక్తుడు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ చేసే భక్తుడు అతను చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. So basically, it's like good things are happening to the other person and good things are not happening to me. That is the mood when we feel envious. సో ఈ ఈర్ష్య భావం కలిగినప్పుడు మనకు వచ్చే భావన ఏంటంటే వేరే వ్యక్తికి మంచి జరుగుతుంది, నాకు మంచి జరగట్లేదు, ఇది మనకున్న భావన. If we consider the Mahabharata, Duryodhan was born and brought up in the kingdom, and Pandu had gone to the forest, and it was never sure whether Pandu would come back, whether Pandu would have children, whether Pandu's sons would come back. So Duryodhan grew up with a expectation that I will be the next king. So in royal circles there is this word heir. Heir means the person who is going to become the next king. So he expected, and he also had a bit of a entitlement mentality. Yeah, this is my right. This is what I should be getting. సో మనకి మహాభారతం తెలుసు కదా అందరికీ. సో దాంట్లో దుర్యోధనుడు రాజు అయినప్పుడు పాండు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అడవిలో ఉండేవారు. సో రాజ్యంలో ఇతనే పెరిగేవాడు వాళ్ళ కురువంశంలో. సో తను పెరిగేటప్పుడు ఏమనుకున్నాడంటే, సో వాళ్ళు వస్తారో లేదో తెలీదు పాండుకుమారులు. సో తను ఏ భావంతో పెరిగాడంటే ఇదంతా ఈ రాజ్యం అంతా నాదే, ఇది నా సొంతం అనే భావంతో పెరిగాడు అనమాట. సో అంటే ప్రభుజీ ఒక వర్డ్ రాశారు, హెయిర్ అంటే అందరికీ తెలిసింది కదా, వారసుడు అని. సో అతనే వారసుడు అన్నట్టుగా ఒక భావంతో పెరిగాడు.
So in royal families, when the parents, the king or the queen, they would have a child, but they would think if something goes wrong with that child, then we need to have another sibling also. So they would have an heir, and the other sibling would be called a spare. So the heir and the spare. సో ఇప్పుడు ఏంటంటే ఆ, రాజు రాణి రాజవంశంలో వాళ్ళకి వారసుడు ఉన్నప్పుడు ఒకవేళ పొరపాటున వారసుడికి ఏమైనా జరిగితే ఇంకొకళ్ళు కూడా ఉండాలి అంటే ఇంకొక బాంధవ్యం అంటే వాళ్ళని ఫస్ట్ వారసుడినేమో హెయిర్ అనేవాళ్ళు, నెక్స్ట్ తర్వాత వారసత్వం అందిపుచ్చుకునే వాళ్ళని స్పేర్ అనేవాళ్ళు. So initially Duryodhan thought that I am the heir. But when the Pandavas came back, now Yudhishthira was the eldest. So then Duryodhan suddenly felt I have become the spare. And naturally he started feeling envious. సో ఇప్పుడు యుధిష్ఠిరుడు ఇంకా పాండవులు వచ్చిన తర్వాత యుధిష్ఠిరుడు అందరికీ తెలిసిన విషయమే, దుర్యోధను కన్నా పెద్దవాడు. సో యుధిష్ఠిరుడు రాజకొలువుకి రాగానే సడన్ గా దుర్యోధనుడు ఏమని ఫీల్ అయ్యాడంటే, హెయిర్ యుధిష్ఠిరుడు, నేను స్పేరు అని చెప్పేసి తనకి ఆ భావన వచ్చింది. So now this feeling of insecurity, what has happened? What is mine is being taken away from me. That is a completely understandable feeling. So basically, generally, we can have insecurity about ourselves. And then that leads to envy about others. సో మనకి మన దగ్గర నుంచి ఏదైనా తీసేసుకుంటే ఒక భావన కలుగుతుంది, ఒక ఇన్సెక్యూరిటీ అనే భావన. సో దాని వలన మనం ఏం ఫీల్ అవుతాము, ఇతరుల పట్ల మనం ఈర్ష్య భావాన్ని ఫీల్ అవుతాము. Now both of these are understandable emotions. Anybody can feel this. సో ఈ రెండు మనము అర్థం చేసుకోగల ఎమోషన్స్. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో ఈ ఎమోషన్స్ ని మనం ఫీల్ అయి ఉంటాం. But the next stage from envy is undesirable, and that is enmity. That, So I need to destroy you to gain my position. ఇక్కడ నుంచి మనకి ఈర్ష్యాభావం అంటే ఇన్సెక్యూరిటీ మరియు ఈర్ష్యాభావం ఈ రెండు అర్థం చేసుకోగల భావనలు. కాకపోతే దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ లెవెల్ ఏంటంటే ఎనిమిటీ, అంటే శత్రుత్వం ఫీల్ అవ్వడం. తద్వారా ఏంటంటే అతన్ని నేను ఏదో విధంగా పతనం చేయాలి అనే ఒక భావన రావడం. అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. So he tried to poison Bhima. He tried to burn all the Pandavas, even including their mother. Then he had a gambling match in which he tried to take everything away from the Pandavas. So these are terrible actions. So basically, okay, first you complete this. Then I'll do. సో దుర్యోధనుడు ఏం చేయడానికి ట్రై చేశాడు, భీముని పాయిజన్ చేయడము, ఇంకా లక్షగ్రహ తగలబెట్టడము. సో ఇట్లా రకరకాలుగా వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడు ఈ భావన వలన. So our situations can explain our emotions, but our situations don't excuse our actions. సో మనకి ఈ సిచ్యువేషన్స్ వలన మన ఎమోషన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చేసే పనులు ఏమై ఉంటాయో వాటికి మనం ఎక్స్క్యూజ్ ఇవ్వకూడదు. Like say if somebody is very angry, or somebody has been upset because of something bad has happened during the day, and they come back home and they yell at their child or they yell at their family. Now if we come to know that maybe they had a bad day at work, that can explain the emotion. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి ఇంటికి వచ్చి సడన్గా వాళ్ళ ఫ్యామిలీ మీద పిల్లల మీద అరవడం మొదలు పెట్టాడు అనుకో. సో అది ఆ యాక్షన్ వలన మనకేం అర్థమవుతుందంటే తను ఆఫీస్లో ఉన్నప్పుడు తనకి అంత ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి తన ఆఫీస్లో అని అర్థం చేసుకోవచ్చు. So but even if that explains it, so the other person may forgive or understand, but still this person who yelled at someone else should still ask for forgiveness. And anger can also be, okay, you yell at someone, but because of something you start hitting someone else. No, there are boundaries which should not be crossed.
సో ఇప్పుడు మనం ఫ్యామిలీ వాళ్ళు ఆ వ్యక్తిని అర్థం చేసుకోవచ్చు. ఇట్లాగా ఆ రోజు బాగాలేదు, ఆఫీస్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరైతే అరిచారో లేకపోతే కోపడ్డారో వాళ్ళు ఆ, అయినా సరే వాళ్ళు క్షమాపణ అడగాలి వాళ్ళ పార్ట్నర్ని. సో అంతేగాని క్షమాపణ అడగకుండా ఉండకూడదు. ఇంకా బౌండరీస్ అనేవి ఉంటాయి. అంటే కోపడ్డము లేకపోతే దానికన్నా పైది చేయి చేసుకోవడం, ఇట్లాంటి బౌండరీస్ అనేవి ఉంటాయి మనకి కోపడినప్పుడు. So now, I'm going to discuss this in 3 broad parts. First, we discussed what is envy and how it arises. Then second, we'll talk about how it grows. And lastly, we'll talk about how we can fight against it and overcome it. సో 3 విషయాలు మనం చర్చించుకుంటాం. ఈ ఈర్ష్యాభావం అనేది ఎప్పుడు వస్తుంది, అది ఏ విధంగా పెరుగుతుంది, మూడవది ఏంటంటే దాన్ని మనం ఏ విధంగా జయించవచ్చు. ఈ 3 విషయాలపైన మనం చర్చించుకుంటాం. So what is the source? Then what is the instigation? Instigation is what makes it further. Like some people are instigated towards riots. So what instigates it? And then how can we be purified from it? So this is the acronym SIP. So we'll be discussing a SIP of wisdom. సో మనం చూసేటట్టయితే 3 డివిజన్స్ చేశారు ప్రభుజీ ఇక్కడ. సోర్స్ అంటే ఏ విధంగా అది మొదలవుతుంది, ఇన్స్టిగేషన్ దాన్ని ఏది ప్రేరేపిస్తుంది, ప్యూరిఫికేషన్ దాన్ని ఎట్లా మనం అధిగమించవచ్చు. So the source is comparison plus insecurity. సో మన సోర్స్లో చూస్తే కంపారిజన్ మరియు అభద్రతా భావం. Now, in many ways, we can say to some extent, envy is almost unavoidable because we live in a world where even if we don't compare ourselves with others, the world will compare us with others. And naturally, when we compare with others, there are people with whom we'll feel, oh, this person is smarter than me, this person is fairer than me, this person is taller than me, this person is richer than me. So there'll be so many ways we'll feel that others are better, and that will cause insecurity. సో మనం ఈ ప్రపంచంలో చూస్తే కంపారిజన్ అనేది ఒక వ్యక్తికి మనకి అంటే ఇన్ఎవిటబుల్ అనమాట. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ మనం చేసుకోకపోయినా బయట వాళ్ళు చేస్తూ ఉంటారు. సో తద్వారా ఏంటంటే మనకి ఈ భావనలు ఎరేజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. So now we'll talk about how envy, it is there in the heart, but how it grows. Now this, I'm talking about envy, but this can apply to lust, it can apply to anger, it can apply to addictive desires like alcoholism. The principle is similar. సో ఈ భావన అనేది ఉంటుంది. ఈ భావన ఎలాగైతే పెరుగుతుంది అనే విషయాల్ని, సంఘటనల్ని మనం చర్చించుకుంటాం. So basically there are external conditions and there are internal conditionings. So the external conditions can be such that they increase the envy within us. Like if somebody is alcoholic and they're trying to give up alcohol and they go to a party where there is a lot of drinks, and the condition is going to provoke them. So that is, condition is external and conditioning is internal. Internal means there are some impressions, some samskaras inside us, because of which we tend to go in that direction. ఇప్పుడు ఇన్స్టిగేషన్ అనే ప్రక్రియ ఇంటర్నల్ కండిషన్స్, ఎక్స్టర్నల్ కండిషన్స్ అనే 2 పద్ధతుల ద్వారా జరగచ్చు. Conditions and conditionings. So not condition, internal conditionings. సారీ. సో ఇంటర్నల్ కండిషనింగ్స్ అంటే మనకున్న సంస్కారాలు, ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వలన ఇవి ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది, పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్స్టర్నల్ కండిషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మద్యం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి ఏంటంటే మద్యం షాప్కి వెళ్ళినప్పుడు తను అక్కడ మద్యం గ్రహించడం వలన అది ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగా ఈ 2 పద్ధతులు ఉన్నాయి. So for example, now the conditionings inside us can be both positive and negative. That means that we may be feeling insecure and envious of someone,
But then we may have also learned from our elders, we may learn from some satsang that envy is not a good thing. So that remembrance, that voice is also there inside us. But the conditionings can be both positive and negative. సో మనం ఇంటర్నల్గా కండిషనింగ్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ కండిషన్స్ అనేవి పాజిటివ్గానే ఉంటాయి, నెగిటివ్గానే ఉంటాయి. అంటే నెగిటివ్ ఇంప్రెషన్స్ ఉన్నా, అంటే నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినా సరే మనకు పాజిటివ్ వాయిస్ కూడా వస్తుంది. అంటే మనం సత్సంగ వల్ల కానీ లేకపోతే పెద్దల వల్ల కానీ ఇట్లా చేయకూడదు, ఇట్లా ఉండకూడదు అనే ఒక రెండో వాయిస్ కూడా మనకి మన హృదయంలో వినిపిస్తూ ఉంటుంది. So now if you consider 4 quadrants like this, then the worst is where the conditionings from inside are negative and they are becoming strong, and the external conditions are also provocative. Like somebody, the desire to drink alcohol is increasing within them. At the same time, they go to a party where there are lots of drinks available. That would be a deadly situation. This is the worst situation to be in. సో మనం చూసేటట్టయితే ఆ క్వాడ్రెంట్లో ఇంటర్నల్ కండిషనింగ్స్, ఎక్స్టర్నల్ కండిషన్స్. సో మనకి ఇంటర్నల్ కండిషన్స్ పాజిటివ్ ఏమో పైన ఉంది, నెగిటివ్ ఏమో కింద ఉంది. ఎక్స్టర్నల్ కండిషన్స్ పాజిటివ్ ఏమో ఇటు ఉంది, నెగిటివ్ ఏమో అటు ఉంది. సో నెగిటివ్ అంటే అలాంటి కండిషన్స్ ఏర్పడడం, బ్యాడ్ కండిషన్స్ ఏర్పడడం, మన కండిషనింగ్స్ కూడా ఇంటర్నల్గా కూడా మనకు ఆ ఫీలింగ్ ఉండడం. ఒకవేళ తను పార్టీకి వెళ్ళాడు లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళాడు, అక్కడ డ్రింక్స్ అరేంజ్ చేశారు, తనకి కోరిక కూడా ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో అది మరీ దారుణమైన సిచ్యువేషన్. సో అది సెకండ్ క్వాడ్రంట్ అని చెప్తున్నారు, వర్స్ట్ అని ప్రభుజీ మెన్షన్ చేశారు. So now if we consider Duryodhan's situation, now the conditions refer to the externals. It can refer to the people with whom we mix. Now he had the opportunity to associate with people like Bhishma and Vidura. They were wise people, but these were good people. They could have helped him to develop the positive conditionings within him, to learn to be virtuous, to be satisfied. But he also had the negative association, that was Shakuni. And Shakuni, for his own agenda, triggered and fueled his envy for the Pandavas even more. So he had both association, but he did not choose this association. He chose the association of Shakuni. He put himself in conditions that fueled his envy further. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంటర్నల్ కండిషనింగ్స్, ఎక్స్టర్నల్ కండిషన్స్ అని. సో ఎక్స్టర్నల్ అంటే బాహ్యమైన పరిస్థితులు. సో బాహ్యమైన పరిస్థితులు దుర్యోధనుడికి ఏ విధంగా ఉన్నాయి? అతనికి భీష్ముడు, భీష్మ పితామహుడు, విదురుడు వంటి గొప్ప మంచి భక్తుల యొక్క సాంగత్యం కూడా అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా నెగిటివ్ కండిషన్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్ పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మనకి శకుని యొక్క సాంగత్యం కూడా ఉంది. శకుని యొక్క సాంగత్యం ఎలా పనిచేసిందంటే తన యొక్క స్వలాభాల కోసం ఆ యొక్క తన దుర్యోధనుడు ఉన్న ఇంటర్నల్ కండిషనింగ్స్ ఏవైతే ఉంటాయో నెగిటివ్ కండిషన్స్ ని బాగా ట్రిగ్గర్ అయ్యేటట్టు ఉండేవన్నమాట. So when we talk about external conditions, it's about 2 things. It's about people and it's about places or place. సో location. ఎక్స్టర్నల్ కండిషన్స్ అంటే బాహ్యమైన పరిస్థితులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అంటే మనుషుల వలన, ఇంకోటి ఆ యొక్క స్థానాల వలన కూడా మనకి కలిగే అవకాశం ఉంటుంది. So the first mistake he did was there was envy already inside him. Now we all have certain conditioning inside us. It might be lust, it might be greed, it might be anger. But if we associate with people who trigger it further, that's bad. The first mistake he made was that he spent more time with Shakuni. సో ఒక విషయం ఏంటంటే మనకి ఇంటర్నల్గా కండిషన్స్ అంటే మన యొక్క అంతర్భావాలు నెగిటివ్గా ఉండవచ్చు. కానీ ఇంకొక తప్పిదం ఏంటంటే చేసే అవకాశం ఉందంటే మనం కానీ లేకపోతే దుర్యోధన విషయంలో కానీ, దుర్యోధనుడు ఏం చేశాడు? దుర్యోధనుడు అతని యొక్క అంతర్గతంగా ఉన్న నెగిటివ్ భావనల్ని ప్రేరేపించే విధంగా తను బాహ్యంగా కూడా శకునితో సాంగత్యం పెంచుకున్నాడు. అది తన తప్పిదం. So you have a question? Yeah. So I'm saying right now that let's focus on the external.
internal changing is quite difficult, but at least like externally, let's not aggravate it. Like somebody who's alcoholic, to tell them stop desiring alcohol, that will take a long time. But what they can at least do, I won't go to places where alcohol is available. I won't spend time with people who trigger me to drink alcohol. So ultimately change has to be internal, but generally change has to begin externally before it can be done internally. సో ఇప్పుడు మాతాజీ అడిగిన క్వశ్చన్కి ప్రభుజీ ఏం ఆన్సర్ ఇచ్చారంటే, అంటే మాతాజీ ఏం అడిగారంటే ఎక్స్టర్నల్ కండిషన్స్, ఇంటర్నల్ కండిషనింగ్స్ గురించి అడిగారు. అయితే ప్రభుజీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం ఫోకస్ చేసేది ఏంటంటే బాహ్యమైన పరిస్థితులు. అంటే మనకి అంతర్గతంగా భావనలు ఉండొచ్చు, కాకపోతే నెగిటివ్ భావనలు ఉండొచ్చు, కానీ బాహ్యంగా ఉండే పరిస్థితులు మనం ఇప్పుడు ఫోకస్ చేస్తాము. సో బాహ్యంగా ఉన్న పరిస్థితులు మనం ఫోకస్ చేయడం వలన అవి చాలా వరకు అలాంటి సన్నివేశాలని, సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. So like if there is terrorism in Kashmir, now there can be many causes for terrorism, but if the terrorists are getting weapons from Pakistan, if the terrorists are coming from Pakistan, before we can have peace in Kashmir, first we have to seal the border. First we have to make sure that the weapons are not coming in. And then after that, okay, maybe people don't have jobs, people are being miseducated, all those problems are there because of which people are becoming influenced. So that can be dealt with. But if we don't create a proper boundary, we may create employment, but people will use that money to further fuel terrorism again. సో ఇప్పుడు మనం కాశ్మీర్ తీసుకునేటట్టయితే అక్కడ చాలా అభద్రతా భావం ఉన్న సన్నివేశాలు నెలకొన్నాయి. అక్కడ ఏంటంటే పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు రావడం బోర్డర్ ద్వారా, లేకపోతే మిలిటరీ సప్లై, అంటే మిలిటరీ సంబంధించిన ఆయుధాలు అవన్నీ సప్లై ఉంటాయి. సో తద్వారా ఏంటంటే అక్కడ అశాంతి, అభద్రత భావనలు నెలకొనడానికి ఆస్కారం ఎక్కువ. సో మనం ఆ బాహ్యమైన సన్నివేశంలో, సిచ్యువేషన్లో, పరిస్థితుల్లో మనం బార్డర్ని సీల్ చేసుకుంటే గనక అప్పుడు ఇలాంటి రవాణా పద్ధతుల ద్వారా మనకి మన సిచ్యువేషన్ అన్స్టేబుల్ అవ్వడం ఆస్కారం తక్కువ. తర్వాత మనకు అక్కడ ఉన్న కాశ్మీర్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ యొక్క విద్యా ఉపాధులు, వాటి గురించి ఆలోచించచ్చు. సో ఫస్ట్ మనం దాన్ని సీల్ చేయకుండా, మనం బార్డర్ని సీల్ చేయకుండా వీళ్ళకి విద్య, వైద్య ఉపాధులు కల్పించడం, వీటి మీద ఫోకస్ చేస్తామనుకో, వీళ్ళు అవన్నీ చేస్తారు, అంటే అవన్నీ ఉపయోగించుకుంటారు. బట్ తద్వారా ఏంటంటే టెర్రరిజం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. So now I was talking about people and places. So the place, when the Pandavas performed the Rajasuya Yajna, the Kauravas were invited to go there. Duryodhana also went. Now this is where his envy started increasing even more. Oh, they have built such a big palace. They have got so many gifts. Now he got the service of receiving gifts on behalf of the Pandavas. Now, among all services, this would probably was the worst service for him. Possibly, he could have said no to that service. Now, if somebody has a weakness for taking a lot of sweets, and if they become in charge of storing sweets, then all the sweets will be stored in their stomach only. సో ఇప్పుడు మనం దుర్యోధన పరిస్థితి చూస్తే, మనకి యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం చేశాడు. సో ఆ టైంలో అతనికి వచ్చిన సర్వీస్ ఏంటంటే, యుధిష్ఠిరుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ యుధిష్ఠిర్, అంటే యుధిష్ఠిరుడికి ఏంటంటే గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకోవడం. అంటే మనకి ఫంక్షన్లో చూస్తాం కదా, పెళ్లి జరిగినా లేకపోతే ఫంక్షన్ జరిగినా మనం గిఫ్ట్స్ రిసీవ్ చేసుకుంటాం. సో ఆ పొజిషన్లో దుర్యోధనుడు ఉన్నాడు అనమాట, యుధిష్ఠిరుడు యజ్ఞం చేస్తున్నప్పుడు. సో ప్రభుజీ ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారంటే, ఎవరికైనా స్వీట్స్ కలెక్షన్ అనే సర్వీస్ అనేది ఉందనుకోండి, సో అది కలెక్ట్ చేసి ఒక చోట పెట్టాలి. కానీ అతనికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో స్వీట్స్ అన్నీ ఎక్కువ ఎక్కడికి వెళ్తాయి? అతని కడుపులోకి వెళ్తాయి. అదేవిధంగా ఇప్పుడు దుర్యోధనుడి సిచ్యువేషన్ కూడా ఎలా ఉందంటే ఇలాగే ఉందన్నమాట. సో తన వీక్నెస్ అనమాట. అంటే సో అలాంటి వల్నరబుల్ సిచ్యువేషన్లో, అలాంటి క్లిష్టమైన సిచ్యువేషన్లో దుర్యోధనుడు ఉన్నాడు. Now maybe that was unavoidable. He did not choose that service. Somehow he got that service.
But he made another big mistake. After the ceremony was over, everyone left. But he said, I want to see this palace more carefully. So I will stay on alone over here. Now, everybody had been taken on a guided tour of the palace. What more was there for him to see? By staying over there, his envy increased even more. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ సర్వీస్ ఏదైతే ఉందో దుర్యోధనునికి తను చూస్ చేసుకుని ఉండకపోవచ్చు, అంటే తను సెలెక్ట్ చేసుకుని ఉండకపోవచ్చు, కాకపోతే అది తనకు వచ్చి ఉండొచ్చు. కానీ ఈ రాజసూయ యజ్ఞం మొత్తం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అతను అందరూ వెళ్ళిపోయినా సరే తను వెళ్లకుండా అక్కడే ఇంకా ఆ రాజ్యం, ఆ కోట ఎలాగుంది, ఆ నిర్మాణం ఎలా జరిగింది, ఆ భవనాలు ఎలా ఉన్నాయి, ఆ గదులు ఎలాగున్నాయి, భవనంలో ఉన్న గదులు అవన్నీ పరీక్షించడానికి, అనుభవించడానికి తను ఇంకొన్ని రోజులు అక్కడ స్టే చేశాడు అనమాట. It's like somebody has an office party which is in a bar, and they already have an alcohol problem. They have, maybe they can't avoid, they have to go there. But after the party gets over, they tell everyone else, I want to stay in this bar and I want to study the architecture and the interior decoration of the bar. Well, they are setting themselves for self-destruction. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ ఆఫీస్ పార్టీ అనేది ఉందనుకోండి. సో ఆఫీస్ పార్టీ ఎక్కడ జరుగుతుంది? అది బార్లో జరుగుతుంది. సో అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అదంతా పార్టీ అయిపోయింది. పార్టీ అయిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, మీరు అందరూ వెళ్ళిపోండి, నేను ఇక్కడ బార్లోనే ఉండి ఇది అసలు ఈ బార్ ఎలా ఉంది, ఈ నిర్మాణం ఎలా ఉంది అని అక్కడే ఆ బార్లోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఈ విధంగా ఎవరైతే ఈ వ్యక్తి అక్కడే ఉండిపోవడానికి ప్రయత్నిస్తాడో అతను ఏంటంటే ఇంకా ఇంకా దానికి, ఆ వ్యసనానికి బానిస అవ్వడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా దుర్యోధనుడు కూడా ఆ యొక్క సిచ్యువేషన్ లో ఉన్నాడు అనమాట. సో the learning from is, if we have envy, we avoid the condition which will further trigger the envy, and avoid those people and avoid those places. That's how it's instigated. And what we can do is we try to put ourselves among positive people and positive places where the envy will not be triggered. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన లెసన్ ఏంటంటే ఈ ఈర్ష్యాభావం అనే ట్రిగ్గర్ అయ్యే ఎక్స్టర్నల్ కండిషన్స్, అంటే అట్లాంటి బాహ్యమైన పరిస్థితుల్ని, ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి. ఇంకొకటి, ఇలాగా మన ఇంటర్నల్గా మనకున్న కండిషన్ని ప్రేరేపించే పీపుల్ ఎవరైతే ఉంటారో, మనుషులు ఎవరైతే ఉంటారో అలాంటి సాంగత్యం కూడా అవాయిడ్ చేయాలి. So now comes to the last part. We talked about conditions and conditionings. So how do we deal with the conditionings? That requires purification. సో ఇప్పుడు మనం కండిషన్స్ని, అంటే పరిస్థితుల్ని ఎలాగా అవాయిడ్ చేయాలి అనేది విషయాన్ని మనం చర్చించుకున్నాము. అదేంటంటే మనం పాజిటివ్ మనుషులు, అంటే పాజిటివ్ భావాలని ప్రేరేపించే మనుషుల ద్వారా సాంగత్యం కానీ, లేకపోతే అలాంటి స్థలాలు కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్కి రావడం, అట్లాంటి స్థలాలు ద్వారా మనం ఆ పాజిటివ్ భావాల్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసాము, బాహ్యమైన పరిస్థితుల గురించి. ఇప్పుడు మనం ఏంటంటే అంతర్గతంగా ఉన్న మన కండిషనింగ్స్ని, అనే ఈ భావాల్ని ఏ విధంగా మనం మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటాం. So we look at 3 points. So this is how we look at God, at divinity, how we look at others, and how we look at ourselves. So this is DOS. There was a disk operating system long ago, 20-30 years ago. So they'll talk about how we can change our operating system. So how we look at the divine, how we look at others, and how we look at the self, at ourselves. సో ఇప్పుడు మనము ఏ విధంగా మన అవుట్లుక్, అంటే మనం చూసే తత్వాన్ని, మనం ఏ విధంగా ఈ ప్రపంచాన్ని, అంటే వేరే వాళ్ళని ఏ విధంగా చూస్తాము, భగవంతుని ఏ విధంగా చూస్తాము అనే ఒక భావన ఏదైతే ఉంటుందో, ఒక లెన్స్ లాగా అనమాట, దాన్ని ఏ విధంగా మనము మార్చుకుంటే, అంటే అది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం మార్చుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం. So envy, one of the best ways to overcome it is
to connect with Krishna. Now when we chant Krishna's names or do some puja, it is not just a cultural activity which makes us feel good. సో ఇప్పుడు మనం కృష్ణ నామాన్ని జపించడం కృష్ణ భగవానుని వర్షిప్ చేయడం అర్చన చేయడం ఇవన్నీ ఏంటంటే ఇది కల్చరల్ ఆస్పెక్ట్స్ కాదు, అంటే మనకి జస్ట్ ఆనందం కలుగుతాయి అనే విషయం కాదు. So basically, when we connect with Krishna, that gives us the confidence that I am a part of Krishna and Krishna is with me. That means in the world, Krishna has a role for me, and that role is never going to be taken away from me. Mamaivamsho jivaloke jiva bhutaha sanatanaha. So that original problem we talked about is insecurity. That insecurity can be cured when we understand that Krishna is with me and I am with Krishna. Bhajahure mana Shrinandanandana abhaya charanarvindare. సో మనము ఈ మంత్రజపం చేయడం ద్వారా హరినామం చేయడం ద్వారా భగవంతుని అర్చించడం ద్వారా మనకి జస్ట్ ఆనందము శాంతి కలగడమే కాకుండా ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది ఈ ప్రాసెస్లో. అది ఏంటంటే కృష్ణ యొక్క నేను పార్ట్ అండ్ పార్సల్, అంటే కృష్ణలో ఒక అంశాన్ని కృష్ణ యొక్క అంశాన్ని నేను కృష్ణలోని భాగాన్ని అండ్ మరియు కృష్ణుడు కూడా నాతో పాటు ఉన్నాడు అనే ఒక భావన మనలో కలుగుతుంది. Now we will find that this often happens even at an unconscious level. If we just start practicing bhakti, if we were feeling envious about others, that envy will start decreasing. But sometimes, if the conditioning is very strong, we start feeling envious of other devotees. Oh, why does this devotee sing so well? Why is this devotee praised so much? So that envy does not come for material reasons. It seems to start coming for spiritual reasons. సో ఇప్పుడు మనం భక్తి ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ ఈర్ష్యభావం ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా తగ్గిపోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఆ కండిషనింగ్స్ ఆ భావాలు కనుక స్ట్రాంగ్గా ఉంటే మనం భక్తి ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్పుడు వేరే భక్తులు మనకన్నా గొప్పగా పాడుతున్నారనో లేకపోతే ఇంకేదో సర్వీస్ బాగా చేస్తున్నారో అనే ఒక అభద్రతా భావం ఈర్ష్యాభావం మనం కలగవచ్చు భక్తిలోకి వచ్చినా సరే. So now this is the first point, that how do we connect with Krishna, that will decrease envy. But now about others, about the person with whom we are feeling envy, normally what happens? We look at others' achievement. Oh, this person did this and this person is praised for this and this person is praised for that. Generally when people do achieve something, that's when we feel envious. But yeah, you can complete this. సో మనం కృష్ణునితో సంబంధాన్ని కృష్ణ భగవాన్తో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు గ్రాడ్యువల్గా మనకి నెగిటివ్ ఎమోషన్స్ అనేవి తగ్గుతాయి. కానీ మనకి కృష్ణుడు మనమే కాదు, భక్తులు కూడా ఉంటారు. సో మన భక్తుల్ని చూసి ఎప్పుడు ఈర్ష్యభావం ఫీల్ అవుతాము? వాళ్ళు ఏదైనా అచీవ్మెంట్స్ చేసినప్పుడు, అంటే గొప్ప గొప్ప పనులు చేసినప్పుడు. సో అలాంటి సమయాల్లో మనం వాళ్ళ పట్ల ఈర్ష్యభావం కలిగే అవకాశం ఉంటుంది. So now some people say never compare yourself with anyone else. Now that is not practical, because we live in a world where comparison is going to happen. సో కొంతమంది దీనికి సలహా ఏమివ్వచ్చు అంటే మనం వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు అనే ఒక సలహాని ఇవ్వచ్చు. కాకపోతే మనం ప్రస్తుతం ప్రపంచంలో ఏంటంటే కంపారిజన్ అనేది ఇన్విటబుల్గా జరుగుతూనే ఉంటుంది. So then when we look at others, what do we look at? We often feel envious about others' achievement. Oh, this person achieved this and they're being praised for that. But that achievement has also come from their commitment, from their hard work.
generally we don't feel envious of others' commitment. సో But if we can learn to look at their commitment, then we will develop appreciation and we can also learn, okay, maybe I become committed, I can also become better. సో మనం చూసేటట్టయితే జనరల్గా వేరే వ్యక్తిలో అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేశారు అనేది చూస్తూ ఉంటాం. కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం ఏది మనం మర్చిపోతామంటే, ఎంత కమిటెడ్గా ఆ భక్తుడు కమిటెడ్గా తను సర్వీస్ చేశాడు, ఎంత కమిటెడ్గా తను కన్సిస్టెంట్గా అది చేశాడు. అతని యొక్క కమిట్మెంట్ని మనం చూడం. ఎప్పుడైతే మనం కమిట్మెంట్ చూస్తామో మనం ఆ భక్తుడి పట్ల ఈర్ష్యభావం కాకుండా ఎప్రిషియేషన్ అనేది పెంచుకుంటాం. So if somebody is very successful in doing some service, maybe they give very good classes, and instead of feeling envious, we can ask them, okay, we can try to approach them and talk with them. Okay, how do you give such good classes? If somebody sings very nicely, and we can try to see how they are able to do it. And then maybe from there, okay, I read these books. When I hear classes, I make notes like this. This is how I prepare. We all can learn from others. Now, some things may be applicable, but some things may not be applicable for us. But when our vision shifts to the efforts that they are putting in, then slowly appreciation, respect start increasing. సో ఇప్పుడు మనం ఆ భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గొప్ప అచీవ్మెంట్స్ ఎట్లా చేశారు, ఏ విధంగా అంటే బాగా పాడగలిగారు, లేకపోతే మంచిగా క్లాసులు ఇవ్వగలిగారు, సో ఏ విధంగా వాళ్ళు అవి చేయగలిగారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు కూడా. అంటే వాళ్ళు చేసిన పద్ధతులు కొన్ని మనం అవలంబించవచ్చు, కొన్ని అవలంబించలేకపోవచ్చు. కాకపోతే మనం నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. So generally envy comes not just because good things are happening to others and good things are not happening to us. Envy comes especially when we feel that others have not done anything to deserve these good things. And I have done so much and still I am not getting these good things. సో ఈ ఈర్ష్యాభావం ఎలాగా కలుగుతుంది అంటే, వేరే వాళ్ళకి మంచి విషయాలు జరుగుతున్నాయి, నాకు మంచి విషయాలు జరగట్లేదు అని కాదు. ఎప్పుడైతే వాళ్ళు ఆ అచీవ్మెంట్స్కి అర్హత లేదు, అయినా సరే వాళ్ళకి జరుగుతున్నాయి, కానీ నాకు అర్హత ఉంది కానీ జరగట్లేదు అనే ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో ఈ ఈర్ష్యాభావం అనేది అరైజ్ అవుతుంది. But when we try to see others' achievements and see what is the cause of that, then gradually we'll start feeling, yeah, this is not unfair. They also worked hard for it. Nothing comes easy in the world. It's possible that somebody may have a lot of talent or somebody may have a lot of good fortune for them. But even after that, if they have achieved something worthwhile, they have put in some effort. Nothing valuable comes easy in life. సో మనం చూసేటట్టయితే ఒకళ్ళు ఏదైనా అచీవ్మెంట్ చేస్తే సో ఆ చేసే ప్రాసెస్ కానీ మనం గమనించవచ్చు. ఇంకా వాళ్ళకి చాలా సౌకర్యాలు లేకపోతే చాలా సంపద లేకపోతే చాలా టాలెంట్ ఉండొచ్చు. అది ఉన్నా సరే వాళ్ళు ఒక గొప్ప కార్యక్రమాన్ని సాధించారంటే దాని తగ్గ కమిట్మెంట్, ఎఫర్ట్ వాళ్ళు ఎంత పెట్టారో మనం గమనించాలి. So now the last point is, how do we look at ourselves? ఇప్పుడు మనం చర్చించకపోయేది ఏంటంటే మనం మనల్ని ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాన్ని చర్చిస్తాం. So generally our mind in all situations, what happens is there are things which we have and things which we don't have. సో రెండు రకాల సిచ్యువేషన్స్, మన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ఏం లేవు. So most often the world tells us that to become happy, what do we need to do? We need to move more and more things from this category to this category. So what we have increases and what we don't have decreases. సో మనం ఆనందంగా ఉండడానికి ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ రెండు కేటగిరీలో ఉంటాయి కదా, డోంట్ హ్యావ్ అంటే లేనివి, ఉన్నవి. సో మనం ఈ లేనివి అనే బ్రాకెట్లో ఏవైతే ఉంటాయో
ఉన్నవి వాటిలోకి తీసుకెళ్ళినప్పుడు మన యొక్క ఆనందం అనేది ఈ బాహ్య ప్రపంచంలో పెరుగుతుంది అని అనుకుంటాం. So the problem with this is that even if we move a lot of things into the category of what we have, there will still be a lot of things which we don't have. Isn't it? This category of what we don't have is never going to become empty. సో వాస్తవికత ఏంటంటే ఈ బ్రాకెట్లు ఏవైతే ఉన్నాయో మనకు లేనివి ఉన్న వాటిలోకి పొందుపరుస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అసలు వాస్తవికత ఏంటంటే ఈ లేనివి అనేది ఖచ్చితంగా చాలా ఎక్కువ మాత్రమే ఉంటాయి. అవి ఎప్పుడు తగ్గకుండా అయితే మాత్రం ఉండదు. So the irony is that the more we have, the more we discover what all we don't have. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం మన దగ్గర ఏవైతే పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే మన దగ్గర ఏమీ లేవు అనే విషయాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయం అర్థమవుతుంది. Like say somebody does not have a car. They say I want to buy a car. Okay, you buy a car, but once you start buying a car, you get enough money to buy a car, then you discover there are so many varieties of cars. And there is a car which is available for say 1 lakh, 5 lakh, and there's a car which will be available 50 lakhs or 1 crore. So then if we want, okay, I want to buy some designer clothes. Okay, we buy one designer cloth, but there is a whole variety within that. So if our definition of happiness is that I will gain what I don't have, then there is no happiness to be achieved because there will always be things that we don't have. సో ఇప్పుడు మనం ప్రభుజీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనం ఒక కారు కొనుక్కోవాలనుకున్నాం, అక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే మనం కొనడానికి రెడీ అయినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లోకి వెళ్తే చాలా వెరైటీస్ ఆఫ్ కార్స్ కనిపిస్తాయి. అంటే 1 లక్ష విలువ చేసే కారు ఉంటుంది, 5 లక్షలు విలువ చేసే కారు ఉంటుంది, 50 లక్షలు విలువ చేసే కారు ఉంటుంది, 1 కోటి రూపాయలు విలువ చేసే కారు ఉంటుంది. సో ఇట్లాగా మనం ఆనందం అనే ఒక దానికి డెఫినేషను ఏదైతే నా దగ్గర లేదో అది నేను సంపాదించడానికి ప్రయత్నించినప్పుడు నేను ఆనందంగా ఉంటాను అని అనుకుంటే అది మాత్రం పొరపాటే. So now this does not mean that we should not seek the things we don't have. We all want to grow in our life. But the problem is thinking that getting those things will make me happy. That is the problem. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఏమైనా లేవనుకోండి, వాటి కోసం మనం ప్రయత్నించడం తప్పు కాదు. కాకపోతే మనం అలా ప్రయత్నించడం వల్లనే మనం జీవితంలో ఆనందంగా ఉంటాము అనే భావన ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్ కాదు. So we need to more appreciate what we have. మనం ఏంటంటే మన దగ్గర ఏదైతే ఉందో భగవంతుడు ఏదైతే మనకి కల్పించాడో అవి ఉండడం వలన మనం ఆనందంగా ఉండడానికి మనం దాన్ని అప్రిషియేట్ చేయడానికి ప్రయత్నించాలి. See, we can aspire for what we don't have, and that's okay. But we need to appreciate what we have. Even Duryodhan's father Dhritarashtra told him that, you have a palace, you have queens, you have maids and maid servants and maid servants, you have soldiers, you have all opulences. Why are you envious of Yudhishthira? సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు దుర్యోధన విషయం తీసుకుంటే వాళ్ళ తండ్రి ధృతరాష్ట్ర ఏమన్నాడంటే, నీ దగ్గర రాజ్యం ఉంది, నీకు ఇంకా పట్టప్రాణి ఉంది, ఇంకా చాలా మంది చెలికత్తలు ఉన్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నీ దగ్గర లేని దాని గురించి ఎందుకు పాకులాడుతున్నావు అన్నట్టుగా ధృతరాష్ట్రుడు అన్నాడు అనమాట. So Yudhishthira said, yes, I have all these things, but he has more. సో అప్పుడు దుర్యోధన ఏమని రిప్లై ఇచ్చాడంటే, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కానీ ధర్మరాజు దగ్గర వీటికన్నా ఎక్కువ ఉన్నాయి. So see, if we want to be happy, we all can be happy. But the problem is, we don't just want to be happy. We want to be happier than others. And that is impossible.
మనం ఆనందంగా ఉండాలనుకోవడం తప్పు కాదు. కాకపోతే ఎప్పుడైతే వేరే వాళ్ళకన్నా ఎక్కువ ఆనందంగా ఉండాలి అనుకోవడం, సుఖంగా ఉండాలి అనుకోవడం, అది అక్కడ నుంచే మనకి ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. So, if we learn to look at ourselves to see what gifts we have rather than what gifts we don't have, then we will find that it will be easier for us. There will always be things we don't have, but there are also things that we have. And if we redirect our vision toward the things that we have, then we can develop those things. Yes, we may not have speaking ability like somebody has, which makes us feel envious. But maybe, we cannot give classes like them, but we can be more polite and friendly and available to talk with people. And we can cultivate people. We can develop nice relationships and have a nice social circle that we can cultivate. So we can look at what gifts we have. If we redirect our vision towards what we have and develop that, then each one of us can grow in our own way. సో ప్రభుజీ ఏం చెప్తున్నారంటే, మన దగ్గర ఏమైతే గిఫ్ట్స్ ఉన్నాయి, మనకి భగవంతుడు ఏదైతే మనకి మంచి లక్షణాలని ప్రొవైడ్ చేశాడో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి దాన్ని మనం డెవలప్ చేయడానికి ప్రయత్నించాలి. దానికి ఉదాహరణ ఏమిచ్చారంటే, మనం వేరే వాళ్ళ గొప్పగా క్లాసులు ఇవ్వకపోవచ్చు, లేకపోతే మనం పాడకపోవచ్చు. కాకపోతే మనం వేరే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి మనం రిలేషన్షిప్స్ మంచిగా మెయింటైన్ చేసి తద్వారా వేరే వాళ్ళని భక్తిలోకి మనం ముందుకు తీసుకురావడం వలన అది కూడా దాని ద్వారా కూడా మనం ఆనందం పొందవచ్చు. So non-envy, let's conclude with the example of the Pandavas. See, Yudhishthir was the king. And in the past, the kings were expected to lead in fighting. Nowadays, often the heads of state stay safely in bunkers and send soldiers to fight. So Yudhishthir was supposed to lead by fighting, but he had two brothers who were actually better than him in fighting. సో మనం యుధిష్ఠుడు అంటే ధర్మరాజు యొక్క సిచ్యువేషన్ చూసేటట్టయితే, యూజువల్గా రాజులు అనేవాళ్ళు ముందుండి వెనకాల సైన్యాన్ని నడిపించేవారు. అది ఇది వరకు పద్ధతి. ఇప్పుడు పద్ధతి ఏంటంటే, రాజులేమో వాళ్ళ వాళ్ళ స్వస్థలాల్లో ఉండి సోల్జర్స్ మాత్రమే బార్డర్లకు పంపిస్తారు. అది ఇప్పుడు సిచ్యువేషన్. కానీ ధర్మరాజు యొక్క పరిస్థితి ఏంటంటే, అర్జునుడు భీముడు వీళ్ళిద్దరూ ఇంకా గొప్ప యోధులు అనమాట. సో వాళ్ళని ముందు పంపించేవాడు. So how was it that Yudhishthir didn't feel insecure? Now we could say that Bhima and Arjuna never threatened his throne. But then like that, the Pandavas also never really threatened Duryodhan's throne. The Pandavas never wanted the full kingdom. They were happy with half the kingdom. They were happy with even 5 villages. సో మనం చూసేటట్టే ధర్మరాజు అర్జునుడిని భీముడిని ఎందుకు ముందు పెట్టేవాడు యుద్ధానికి? తనకి అభద్రతా భావం ఉండేది కాదు, ఉండకుండా వాళ్ళని ముందు పెట్టేవాడు. ఒక విధంగా అర్థం చేసుకున్నట్టయితే వీళ్ళు ధర్మరాజుని ఎప్పుడు భయపెట్టలేదు, లేకపోతే ఆ యొక్క రాజ్యాన్ని తీసేసుకుంటామని ఒక భావాన్ని కల్పించలేదు. సో ఇది జరిగింది. అదే కాకుండా అసలు మనం చూస్తే పాండవులు కూడా ఎప్పుడు దుర్యోధనుడి మొత్తం రాజ్యం మాకు కావాలనే విషయాన్ని ఎప్పుడూ వ్యక్తీకరించలేదు, ఆ భావనలు కూడా వ్యక్తీకరించలేదు ఎవరి ముందర, కౌరవుల ముందర. So Yudhishthir focused on his gifts. His gift was that he was very wise and learned in scripture, and he was virtuous. And he earned the respect of his brothers based on his strengths. He did not try to put down his brothers or try to become better in their strength areas. So that's how they all were able to work cooperatively. So the cure for envy is to focus on our strengths and develop our strengths. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ధర్మరాజు తన యొక్క స్ట్రెంగ్స్ అంటే ఏంటవి? ధర్మంగా ఉండడము, శాస్త్రాలని అధ్యయనం చేయడం, మంచి డెసిషన్స్ని ఇవ్వడం, వైజ్ అయిన డెసిషన్స్ని ఇవ్వడం, అది తన స్ట్రెంగ్త్.
సో దాని మీద తను ఎక్కువ ఫోకస్ చేసేవాడు. తద్వారా ఏంటంటే తన బ్రదర్స్ అంటే తన సోదరులు ఎవరైతే ఉన్నారో భీముడు అర్జున్ నుంచి రెస్పెక్ట్ అనేది కమాండ్ చేయగలిగాడు. అంతేగాని తన బ్రదర్స్ యొక్క నైపుణ్యాలు, భీముడికి అర్జునుడికి నైపుణ్యాలు, యుద్ధ నైపుణ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి నేను పెంచుకోవాలి, వాళ్ళని అణగదొక్కేసి నేను పైకి వెళ్ళాలి అనే విషయాన్ని ఎప్పుడు ఫోకస్ చేయలేదు. అందుకనే యుధిష్ఠిరుడు ఇలాంటి అభద్రతా భావాలకి ఎప్పుడు గురి కాలేదు. So I'll summarize what we discussed today. We discussed about overcoming envy in terms of its source, its instigation, and how to purify ourselves from it. సో ఇప్పుడు ఈరోజు మనం సమ్మరైజ్ చేస్తాం. ఈరోజు డిస్కస్ చేసింది సోర్స్ అంటే పరిస్థితులు, ఎట్లాగా మనం స్టార్ట్ అవుతుంది అనేది, ఇన్స్టిగేషన్ అంటే అది ఎలా ప్రేరేపించబడుతుంది, దాన్ని మనం ఏ విధంగా మనం ఉపశమనం చేసుకోవచ్చు, అది ప్యూరిఫికేషన్, SIP. So comparison and insecurity, because of comparison, are almost unavoidable. But from there, envy comes in, and envy goes towards enmity. So our situations, like Duryodhana's situation when he was the heir but suddenly he became the spare. So our situations can explain our emotions, but they don't excuse our actions. సో మనం చర్చించుకున్నట్టుగా మనకి ఈర్ష్యాభావం అనేది కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ భావం నుంచి మనం శత్రుత్వము దాకా వెళ్లకుండా మనం చేసుకోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకా మనం అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే మన భావాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మన యాక్షన్స్ మనం జస్టిఫై చేసుకోకూడదు. So then we discussed what instigates. There are the conditions and there are the conditionings. Conditions are external and conditionings are internal. The worst is if both are negative. We put ourselves in external conditions which are increasing our particular anartha, and we also the internal conditionings. That is the worst situation. సో మనకి ఈ భావనలు, ఈర్ష్యా భావనలు ఎట్లాగా ప్రేరేపించడానికి అవకాశం ఉంటుందంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ అంటే బాహ్యమైన పరిస్థితులు, ఇంటర్నల్ కండిషన్స్ అంటే అంతర్గతంగా మనకున్న సంస్కారాలు, ఇంప్రెషన్స్, అవన్నీ అన్నమాట. సో వర్స్ట్ థింగ్ ఏంటంటే ఈ రెండు సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు, అంటే మనకి బాహ్యమైన పరిస్థితులు నెగిటివ్గా ఏర్పడ్డాయి, మనకి ఇంటర్నల్గా భావనలు కూడా నెగిటివ్గా ఏర్పడ్డాయి, అది వర్స్ట్ అయిన కండిషన్. So we discussed Duryodhana's example, how he put himself in conditions which were provocative, that instead of associating with people like Vidura and Bhishma, he associated with Shakuni, and instead of staying as briefly as possible in the palace of illusion, where his envy was being triggered, he stayed for a longer time. So best is to avoid people which are and places which are negative. సో మనం చూసేటట్టయితే దుర్యోధనుడు చేసిన తప్పిదం ఏంటి? అతను ఏంటంటే అలాంటి బాహ్యమైన పరిస్థితులు, మాయా గృహం, సో దాంట్లో ఎక్కువగా ఉన్నాడు. అంతేకాకుండా శకుని లాంటి మనుషుల యొక్క సాంగత్యం, ఈ రెండు అంటే తీసుకున్నాడు అనమాట. నెగిటివ్ కండిషన్స్ రెండింటిని బలోపేతం చేసుకున్నాడు. So with respect to conditionings, so we discuss how to deal with the conditions, avoid negative places and people. And with respect to conditionings, we change our vision of divinity, we change our vision of others, and we change our vision of ourselves. So that was the DOS acronym. సో మనం కండిషన్స్ అంటే పరిస్థితుల దగ్గర ఏం చూసామంటే ఆ రెండింటిని మనం అవాయిడ్ చేయాలి అని చెప్పి చూసాము. పాజిటివ్గా ఉన్న పీపుల్, పాజిటివ్గా ఉన్న ప్లేసెస్ని మనం ఎంబ్రేస్ చేసుకోవాలని చూసాము. ఇప్పుడు మనం ఈ కండిషనింగ్స్, ఇంటర్నల్ కండిషనింగ్స్ని అంటే ఆ భద్రతా భావాల్ని, మన అంతర్గతంగా ఉండే ఆ భద్రతా భావాల్ని ఏ విధంగా మార్చుకోవాలి అనేది మన యొక్క అంటే మనం దాన్ని ఏ విధంగా చూస్తాం అంటే భగవంతుని ఏ విధంగా చూస్తాము మరియు వేరే వాళ్ళని ఏ విధంగా చూస్తాము అనే ఒక పద్ధతిని మనం అవలంబించుకుంటే ఎలాగ మారుతాం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. So with respect to, if we practice bhakti, we understand that Krishna is always with me and I am always with Krishna. Krishna will always have a place and a role for me. That way, a lot of the insecurity will go away. సో ఇప్పుడు మనం ఏంటంటే
కృష్ణ భక్తి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు నాతో పాటు ఉన్నాడు, కృష్ణుడు నాకొక రోల్ని అంటే నాకొక రోల్ని కల్పించాడు. సో అది అర్థం చేసుకోవడం ద్వారా ఏంటంటే కొంతవరకు ఈ అభద్రతా భావం, ఈర్ష్యాభావం అనేది తగ్గుతుంది. So with respect to others, instead of focusing on their achievement, if we focus on their commitment, then instead of feeling envy, we will start feeling their appreciation for what they are doing. సో మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చూడాలి అంటే వాళ్ళ అచీవ్మెంట్స్ మాత్రమే చూడడం కాదు, వాళ్ళ కమిట్మెంట్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా కన్సిస్టెంట్గా కమిటెడ్గా వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనే విషయాన్ని మనం గ్రహించి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకి ఈ అభద్రతా భావము ఇంకా ఈ ఈర్ష్యాభావం అనే తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. And with respect to ourselves, instead of focusing on what we don't have, we focus more on what we have. And in that way, we will also get confidence that I can play a role. And we discussed the example of Yudhishthir as contrasted with Bhima and Arjuna. He did not have their strength physically or martially in terms of archery, but he focused on his strength of being virtuous and having wisdom. And that's how there was no envy among the Pandavas. సో ఇక్కడ ప్రభుజీ ఏంటంటే ఇంటర్నల్ కండిషనింగ్స్ ద్వారా మనం ఎక్కడ మార్పు తెచ్చుకోవచ్చు ఏంటంటే ఒకటి భగవంతుడు ద్వారా మనం రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం వలన, ఇంకొకటి వేరే వాళ్ళతో మనం వేరే వాళ్ళ అచీవ్మెంట్స్ని ఎట్లా చూడొచ్చు అనే విషయాన్ని చెప్పారు. లాస్ట్లోకి వచ్చేసి మనం ఏ విధంగా మనలో మనం మార్పు తెచ్చుకోవాలి అనే విషయాన్ని గురించి ఫోకస్లో ఏముంచాలి అంటే మన దగ్గర ఏం లేదు అనే దానికన్నా మనకి భగవంతుడు ఏమి ఇచ్చాడు, దాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో మనం ఇది చూస్తే యుధిష్ఠిరుడు కూడా అదే చేశాడు. తన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ అంటే తన దగ్గర ఉన్న బలాలు ఏంటి, తను శాస్త్రాన్ని చదవడం, జ్ఞానాన్ని ఇవ్వడం, ధర్మాన్ని బోధించడం, అది అతని స్ట్రెంగ్త్. సో దాన్ని అతను వృద్ధి చేసుకున్నాడు. కానీ వాళ్ళ తమ్ముళ్ళని అదలాయించి లేకపోతే అణిచిపెట్టి తను వాళ్ళ నైపుణ్యాలని పెంచుకోవడానికి వాళ్ళ మీద సుపీరియారిటీ చూపించుకోవడానికి మాత్రం ప్రయత్నించలేదు. So thank you very much. Shri Krishna Bhagwan ki jai, Srila Prabhupada ki, Gaur Bhakta Vrinda ki, Nitai Gaur Premanande. Hare Krishna. So we can take some question. Hare Krishna. Yeah. After this. Hare Krishna. So you have mentioned some things like we have to avoid places or people or different types of options you have given. So according to this Kali Yuga, so we might not get more positive places, like we will be traveling to different places. Like example, I'll be traveling to office or somewhere else. So in my office only I saw many people who was criticizing God or making fun of when I wear the tilak or something else, etc. like that. So he may be a TL or anything which is related. So how can we avoid who is like beside us, or it may be at my home also. So what options can I get from that? Yes, true. So when I say avoid, it may not necessarily mean completely avoid. We can try to minimize. Like I said, sometimes Duryodhan may have had to go to the Rajasuya Yajna, but he did not have to stay on more at that place. So minimizing is what we can do. And also avoidance there can be physical proximity, but there doesn't have to be emotional intimacy. That means the association is determined not just by the people who we associate with. It is determined by the people whom our mind associates with. That means after we have spent time with the person, after that, whose words do we remember? Whose words do we keep replaying? So that is something which we can change. So for example, Vidura stayed with Duryodhana and Dhritarashtra, but he was not affected by their association because he was more mentally associating with the sages and the wisdom that he was getting. He spent more time with Bhishma. So within the limits that we have, we can try to choose.
And yes, there are materialistic people, there are even anti-theistic people. But it is not that everybody is like that. So instead of simply classifying people as material and spiritual, we can try to see that people are also in Sattva Guna, even among people who are not devotees or spiritually minded. There are people in Sattva, Rajas and Tamas. So certainly we would like to avoid people in Tamas. Sometimes we can avoid with people, mix with people in Rajas for functional purposes. The people in Rajas are not just interested in enjoyment. They are also interested in working hard, achieving some things, and maybe inspire work. Maybe spending time with them can also inspire us to give up our laziness, the tamasic influence within us. And even wherever we go, there will be some sattvic people. So we try to spend more time with them. Okay? Thank you. Thank you. Hare Krishna Prabhu Dandavat Pranam. I want to ask whether this envy is inherited. Like sometimes we see that somebody hates us, we don't know why. And in that unavoidable circumstances, we should part from that place, we should move away from that place, or what is the solution? Yeah. So can envy come from factors beyond our own behavior? Yes, it's possible. That say, if we live in a particular part of the world, then if we don't belong to that part of the world, people there may feel envious of us, especially if we become wealthy over there. No. Now, right now in America, there's a lot of concern about a lot of immigrants coming there. And those people are taking all the jobs, taking all the money, and they're sending to their own countries. And because of Americans, they're not getting jobs. Now, that is, so just by being an Indian in America, some people might be envious of us. So now we can't really do much about that. But sometimes because of religious reasons, people may hate. So for example, Jews have faced a lot of hatred from Christians, from Muslims. India is the only country where Jews have never faced anti-Semitism. But sometimes just because we belong to a particular larger group, which may be based on nationality, which may be based on skin color, which may be based on religion, we may face some envy. So some things we just can't change. Now we may have to decide at that particular time, what else am I getting at this place? Is that important enough? Then I can just bear this and live with it. But if it is becoming the other things we are getting are not that valuable, and this thing is just becoming too much troublesome, then we may decide, I don't want to stay at this place. Let me go somewhere else. So it depends. What is the big thing for us and what is the small thing for us? Yes, thank you, Prabhu. Thank you. Yes, something there. Okay, our question. There's a question here. Hare Krishna Prabhu Dandavat. First of all, thank you very much for the wonderful session. Prabhu, how can we understand our role in the plan of Krishna so that we can serve in a better way? How can we understand our role? Now, to some extent, it is a matter of discovery. It is not that when Arjuna was born, on his forehead, it was written, archer. It was, now there is no description specifically in the Mahabharata, whether there's a particular moment his archery skills were discovered. But I think it was an incremental process that he had some extraordinary talent. Now, some people may have some extraordinary talent in one particular area. Some people may not have like one defining talent, but they have gifts in various areas. So to some extent, we have to explore and discover. And that is why, to some extent, our spirituality, our bhakti can also help us in that. Because most often, even when we think, okay, I have a role to play, we quite often look at ourselves through the eyes of others. This is what we call as the social mirror. So at least 10-15 years before in India, maybe that if a young student does not become an engineer or a doctor, then whatever you become, you are a loser. It was like that. But now things are not exactly like that. The other careers have also taken up now. So the idea is,
that sometimes in the social mirror, certain qualities may be glorified more than others, certain skills may be glorified more than others. So now we cannot avoid knowing how society looks at us. But what we need is that we need to be able to eventually see how Krishna looks at us. That means that independent of what society values, just try to, if we have a connection with Krishna, then we will be able to look at ourselves a little more objectively. The world may tell us, oh, you don't have this ability, and you don't have this ability, and we don't have this ability. But if we have that Krishna connection, and if we have that connection with people who are devoted to Krishna, who are virtuous, who want our well-being, then they may help us to see what gifts we have. And then gradually it is for us to develop those gifts. Some of you, when I came here, you may notice that I have polio, so I need crutches for walking. So when I was taken to a medical center for getting a polio vaccine, but somehow that vaccine was defective because of the temperature, it being exposed to high temperature. Due to the power supply going off, the vaccine's germs increased much. And when I was given the vaccine, it caused me polio. So I couldn't move normally. But then, my first memory of this is when I was about 2.5 or 3, a distant relative had come to our home, and she was consoling my mother, saying that it's so sad your son got polio. And I remember my mother's voice, very calm, clear, confident. She said, whatever he lacks physically, God will provide him intellectually. So now that is a statement which became like a compass for my life. So I was blessed to have a mother like that. Now, all of us may not be blessed similarly, but we need some people around us, and we need to also be able to observe ourselves so that we can look at the gifts that we have and then work on developing those gifts. Thank you. With Krishna. So, see, generally, the connection with Krishna, if we consider how does it develop, there are broadly 2 things. First is what we offer. We offer our senses to Krishna. Senses means what? That we come to a temple, we look at the deity, take darshan of the deities, we hear the kirtan, we read scripture, we basically offer our senses to Krishna. And then the more we offer our senses, the more we get the sense of Krishna. Sense of Krishna means we start feeling his presence. So when Krishna is present before us, be it in the form of a deity or as the holy name or as Shastra, if at that time we are offering our senses to Krishna, then what will happen is, even when Krishna is not there directly before us in the form of a deity or in the form of the holy name, we will feel his presence more and more. So that's why it's this offering our senses to Krishna, that is both sadhana and it also involves seva. So if we do these 2 things, sevon mukhi jivhadau swayam eva spuratyadha. So we offer sadhana and we offer seva, and then what we get is the spurti. Spurti is the self-revelation, the self-manifestation of Krishna. And that way we'll start feeling his presence more and more in our life. Okay. Yes, so spurti means that we start feeling his presence, we start feeling attracted. So we start experiencing bhava, emotion in relationship with him. See, first we need to feel his presence. After that we can feel some emotion. Like somebody comes to a temple and doesn't even look at the deities. They look at the people, they look at the decorations, they look at everything else. They don't even feel the presence. Then if there's no feeling of presence, there's no feeling of bhav. After the presence comes the bhav. Okay? so I'll become water like here when I see him immediately when I enter into the maybe a bhava or That is good.
See, we don't have to overanalyze if we are experiencing emotion in relationship with Krishna. If it is, that is good. The point is not how it manifests. The point is how long it stays. That it is, like once Srila Prabhupada, somebody told Prabhupada that, Swamiji, yesterday Krishna came in my dream. Yesterday night Krishna came in my dream. And Prabhupada just nodded, all right, then serve him today. See, our relationship with Krishna is not just based on some extraordinary experiences that we have. Our relationship with Krishna is primarily based on the service that we do. So, if they get the emotions, that's wonderful. But we can't reduce our relationship only to those emotions. It is our relationship of seva that is there. Okay? Krishna, one last question from Mataji. Then we will end the session. Hare Krishna Prabhuji, Dandvat Pranam. My question is related to that Mataji's question, that association. When you are in the materialistic world, society from the childhood put that comparison things. So it increases, like the marks and everything. Then we come to the temple connected to association with the devotee, then that changed. That material comparison did not come, but the spiritual, like that you said, singing sloka and everything. But at home, if we are getting that envious atmosphere, then how to deal with that from the family members if they are devotee, but they are starting that comparison and criticizing 24 hours, like we're staying at home, how to deal with them, because it is increasing. Why are they criticizing? Like that you are not doing the chanting properly, you are not doing this, you are not doing like that Mataji or that Prabhuji. That comparison and criticism started. Then how to deal with that situation? Okay, so even our family members are devotees, but they are comparing us with other devotees. Yes. And then that's criticizing. I'm not sure whether that's envy, is the right word for it. But yeah, it could be that comparing is happening. See, in general, there are two kinds of people in the world. Some people bring happiness wherever they go. And some people bring happiness whenever they go. Or to put it another way, there are people who value us and there are people who devalue us. And these will be there everywhere in life. Whatever activity, whether we do some materialistic activity, whether we do some sattvic activity, whether we do some spiritual activity, there will always be people who value us and there will always be people who devalue us. So what we need to do is, we need to value those who value us and don't overvalue those who devalue us. So if somebody is criticizing us, then try to explain, in this situation, this is what I am able to do right now. In future, I'll be able to do more. If they don't listen to us, then try to find some devotees who value and appreciate us where we are and take encouragement from them. The worst thing we can do is we situate ourselves here, where we value those who devalue us and we devalue those who value us. This is a formula to be miserable. That means anybody who criticizes us, we take their words very seriously. And anybody who encourages us, praises us, you always keep praising me only. We don't take them seriously at all. Now, we don't want to have a big ego, but we all need some encouragement in life. So, what happened? It's gone off. So, we need to learn to value those who value us and don't overvalue those who devalue us. So if Yudhishthir had been waiting throughout his life for Dhritarashtra and Duryodhan to value him, he would never have been valued. Now he focused on Bhishma and Vidura and Drona, and he was valued by them. Now that did not mean that he was on a mission to destroy Dhritarashtra and Duryodhan. But he couldn't take their words seriously all the time. So
We have to select whose words we take seriously. And we cannot take nobody's word seriously. Then we may be doing something terribly wrong and we'll keep doing it wrong and justifying it. So we do need some people who will give us feedback, right, so that we can learn and improve. But those who are well-wishers, they may give us some negative feedback, but they will overall encourage us. If the overall tenor and tone of what somebody is doing is constant discouragement and criticism, then we may say, this person may still be my well-wisher, but I cannot take so much feedback at this point. So we have to keep a distance from that person. So I don't think we should assume they are envious. It is just that they may have a way of training or teaching that may not work for us. Okay. Thank you, Prabhuji. Thank you very One much. last thing. You said that those have that done the hard work, achievement, then we should focus. But sometimes we have seen the people also, they don't have done any hard work, any achievement. Still, they are getting lot of things. After that, we are thinking that they have not done anything. Like a student will not prepare Yes. anything in exam, but they are getting very good score. That Yes, time, that's true. how to deal with that? Thank you, Prabhuji. That is true. That sometimes, that means, they have some good karma from the past. So, now we can look at how others get some praise without doing anything, without doing much. But then that way we may see, we also sometimes get some praise without doing much, isn't it? Like say, I could say that when my mother said I have some intellectual ability, yeah, so I could read and learn much faster than others. Now others could feel, this person doesn't study so much, but still the person knows so much. I study so much, but I can't remember anything. So yes, we will all have areas in our life where with little effort we'll get a lot of result. And there are other areas with a lot of effort we'll get little result. So that's just the way karma works out. So if we are not seeing others doing effort right now, that means they have done some effort to do some good karma in the past. Okay. Thank you very much. Hare Krishna. విన్న సెషన్ ఏ విధంగా ఉంది? చాలా హరీబోల్. సో అన్ని ఈ తత్వ సిద్ధాంతాన్ని అంటే భగవతత్వ విజ్ఞానమే కాకుండా కర్మ సిద్ధాంతాలని మరియు వాటిని అర్థం చేసుకోవడానికి మహాభారత రామాయణాల నుంచి తీసుకొచ్చిన లెసన్స్ అవి మనకి చాలా ఇన్సైట్ఫుల్గా ఉన్నాయి. చాలా అరుదైన అవకాశం మనకి ఈరోజు ప్రభుజీ యొక్క సాంగత్యం లభించింది. హిస్ గ్రేస్ చైతన్య చరణ్ ప్రభు యొక్క సాంగత్యం. సో అందు గురించి మనం ఆయనకి కృతజ్ఞత చెప్పుతూ గట్టిగా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 హే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. Thank you so much, Prabhuji, for today's session, and please keep visiting our centers again and again so that we can receive your wonderful association and grow in our Krishna consciousness. Hare Krishna, Prabhuji.